దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా చేసే అల్లంగారులు మిక్సీలో రుబ్బిన పిండితో అయినా కూడా పైన క్రిస్పీ టెక్స్చర్తో లోపల స్పాంజ్ ఇలా ఉంటాయి. ఒక గ్లాస్ మినపగుళ్ళని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి ఒక 4 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొద్దిగా చల్లటి నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి, కానీ పిండి మాత్రం మెత్తగా ఉండాలన్నమాట. రెండోసారి వేసిన బ్యాచ్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి రుబ్బుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి కూడా వేస్తే గారెలకి పైన టెక్స్చర్ అనేది క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తే పిండి స్టోన్ గ్రైండర్లో రుబ్బిన పిండిలా ఫ్లఫీగా అయ్యి గారెలు స్పాంజీలా వస్తాయి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి తరుగు, సన్నటి అల్లం తరుగు, కరివేపాకు తరుగు, కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు కూడా వేసి బాగా కలిపి గారెలు వేసుకోవడమే. గారెలు వేసే ప్రతిసారి చేతిని నీళ్ళతో తడుపుకుంటూ ఇలా వేళ్ల మీద స్ప్రెడ్ చేసి వేసేయచ్చు, లేదా ఇలా పాల కవర్ పైన స్ప్రెడ్ చేసి వేయచ్చు. కొత్తగా వేసేవారైతే ఇలా ఒక గుంట గరిటె ఏదైనా తీసుకొని ఇలా నీళ్ళతో తడిపి పిండిని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసి ఆయిల్లో ఇలా చిన్నగా డ్రాప్ చేయడమే. మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేస్తే అల్లం గారెలు రెడీ.